సూపర్ హీరో సినిమా ఫ్లాప్ అయిన దగ్గర నుంచి సరైన సినిమా ఛాన్సులు ఏవీ లేక ఇంట్లో కూర్చుని తాపీగా టీవీ చూస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి గారి ప్రసంగం. రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక జన్మభూమి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. నా ప్రజలే నాకు దేవుళ్ళు, వాళ్ల సేవలోనే నా జీవితం తరుస్తుందనే గుడ్డి నమ్మకంతో ఏ ముఖ్యమంత్రి ఉపయోగించినటువంటి ట్రిక్స్ ని క్షమించాలి, ఆలోచనలో నేను జన్మభూమి శ్రమదానం ప్రజలతో పాలన అంటే అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకొచ్చానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మళ్లీ చెప్తున్నాను, నా జన్మభూమి శ్రమదానం ప్రజలతో పాలన ఉండగా నన్ను ఓడించే శక్తి ఎవరికి లేదని, ఎటువంటి దుష్ట శక్తులు అడ్డం వచ్చినా నేనే మళ్లీ సీఎం అవుతానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగని నేను ఏదో కుర్చీ పట్టుకుని వెళ్లాడే వ్యక్తిని కాదు. నేను ఒక్కడనే కష్టపడి పనిచేస్తున్నాను. మీ అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. మీ అందరూ కూడా కష్టపడి పనిచేసినట్లయితే మన రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ముందుకు పెడుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలకి ఏది కావలసినా, ఏది అవసరం వచ్చినా రాత్రి పగలన తేడా లేకుండా ఎప్పుడైనా నా పర్సనల్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. సమస్యలు అనేవి ఫోన్లోనే తీరిపోతాయని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాల ద్వారా మన రాష్ట్ర ప్రజల్లో మంచి మార్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి కూడా నేను కృషి చేస్తున్నానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఈ విషయంలో బిల్ క్లింటన్ గారు కూడా స్పందించారు. మహిళలు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటాను. టోటల్ గా మన రాష్ట్ర ప్రజలందరూ సహకరించినట్లయితే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, జై జన్మభూమి, జై స్వర్ణాంధ్రప్రదేశ్. వెంటనే ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం. హలో నమస్కారం, చెప్పండి. సార్, ముఖ్యమంత్రి గారేనా మాట్లాడేది? మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్, మా ఊళ్ళో వెడి కుక్కలు బాగా తిరుగుతున్నాయి సార్. అర్ధరాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తుంటే గట్టిగా అరుస్తున్నాయి సార్. ఫోన్ చేయని ఎవరైనా భయపడి పరిగెడితే అక్కడ ఇక్కడ అని చూడకుండా ఎక్కడ పెడితే అక్కడ కలుస్తున్నాయి సార్. ఎంతో మంది పిక్కలపై బాధపడుతున్నారు. అవి పోయే మార్గం ఏమైనా చెప్తారా? మంచి విషయం చెప్పారు. ఇంతకీ మీ పేరు? వెడి కుక్క బాపిరాజ్ అండి. ఏమంటారు? వెడి కుక్క బాపిరాజ్ అండి. చూడండి వెరికుక్క గారు, మీ ఊరికి మున్సిపాలిటీ వారు వస్తారు. మీ ఊళ్ళో ఉన్నటువంటి వెరికుక్కల సమస్యలను తెలుస్తారు. మీరేం భయపడద్దు. అయినా మీరు విషయం గుర్తుంచుకోవాలి, అవి కూడా భయపడి కరిచేటట్టుగా మీరు వాటిని ఎప్పుడు కవ్వించద్దు. అవి మరుగుతున్నాయి కదా అని మీరు అరవడం మొదలు పెడితేనే ఈ కరవడం అటువంటి సమస్య ఏర్పడుతుంది. అలాగే సార్, నేను ఎంతో అనుభవంతో చెప్తున్నటువంటి విషయం ఇది సార్. అయినా మీరేం భయపడద్దు. పోయిన ప్రతి పిక్కకి 90 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పిస్తానని ఇక్కడ మాత్రం ఆడిస్తున్నాను. మా వాళ్ళకి మీ పేరు చెప్పి మిమ్మల్ని మాత్రం తప్పకుండా కలవమంటాను, సరేనా? ఓకే సార్. చెప్పండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరెందుకు లేండి సార్, అయితే సమస్య చెప్పండి. సార్, మా గ్రామంలో మీరు చెప్పిన జన్మభూమి స్ఫూర్తితోటి ఊరంతోటి కలిపి ఒక సామూహిక మరుగుదొడ్డి కట్టించడం జరిగింది. చాలా మంచి పని చేశారు సార్. చాలా మంచి పని చేశారు, చాలా బాగుంది. ఏం బాగుందండి సీఎం గారు, మాకు స్ఫూర్తి మీరు. మీ చేత సామూహిక మరుగుదొడ్డికి రిబ్బన్ కట్ చేద్దామని పోయిన నెల అనుకున్నాం. కానీ మీరు ఆకస్మిక తనిఖీ పేరుతో వేరే గ్రామం వెళ్లిపోయారు. ఇందుకు మీరు ఎప్పుడు వస్తున్నారు మా ఊరికి? మంచి ప్రశ్నే వేశారు సార్. నేను ఈసారి ప్రోగ్రామ్ లో తప్పకుండా మీ గ్రామం వచ్చి రిబ్బన్ కట్ చేస్తానని మాటిస్తున్నాం, సరేనా? సీఎం గారు అపార్థం చేసుకోకూడదు. కిందటి వారం కూడా మీరు ఇలాగే చెప్పారు. పైగా ఎన్ని కట్టుదిట్టాలు చేసినా కట్టించి ఖాళీగా ఉంచాం కదా అని కొంతమంది ఉత్సాహవంతులు తెల్లరగట్ట గోడ దూకి అందులోకి వెళ్లడం జరుగుతుంది. ఈ విషయం మీరు గమనించాలి. మీరేం వర్రీ అవ్వద్దు. ఏది ఆగినా అది ఆగదు. కాబట్టి వాళ్ళ ఉత్సాహాన్ని, ఆనందాన్ని మీరేం మాత్రం అడ్డుకోవద్దని ఎప్పటికైనా నేను వచ్చి ప్రారంభిస్తానని మనవి చేస్తున్నాను. వాళ్ళందరినీ ప్రొసీడ్ అవ్వమనండి. ముఖ్యమంత్రి గారు నల్గొండ నుండి ఫోన్. ఇవ్వండి. హలో 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 చెప్పండి. హలో, సీఎం గారు ఎలా మాట్లాడేది? చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎలా మాట్లాడేది? అవునయా, చెప్పు. మరేం లేదండి, మాది నల్గొండ సార్. మా ఊళ్ళో గడి గడి కరెంటు పోతుంది. మరి మా ఈ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారో ఏందో మాకు అర్థమైతలేదు. ఇంతకీ మీ పేరు? చంద్రబాబు. నా పేరు కదండి, మీ పేరు? అయ్యా, నా పేరే చంద్రబాబు సార్. చూడండి చంద్రబాబు గారు, మీకు విషయం తెలుసో లేదో, అసలు కరెంట్ అంటే విద్యుత్తు, విద్యుత్ అంటే బిజిలీ. అబ్బా, ఏదో అంటున్నారు. మీరు చెప్పండి సార్, చెప్పండి. మరటువంటి కరెంటుని
పొదుపు చేయడం ఎంతైనా అవసరం ఉంది. పైగా విద్యుత్ శక్తి లేని రోజుల్లో ఎంతో మంది మన ప్రైతమ నాయకులు గుడ్డు దీపాల దగ్గర చదివి మనందరికీ వెలుగునిచ్చారు. వారిలాగే మీరు కావాలనుకుంటే అటువంటి చిన్న పవర్ కట్స్ ని పట్టించుకోకూడదని నేను తెలియజేసుకున్నాను. ఇంకా ఇదే విషయం గురించి ఎంతో చెప్పాలని ఉంది. వద్దు సార్ వద్దు, విషయం మొత్తం అర్థమైంది నాకు. జై చంద్రబాబు. మీకా నాకా? మీకే సార్ జై. సంతోషం. ఇంతకీ మీరేం చేస్తుంటారు? సార్ నల్గొండ కరెంట్ ఆఫీసర్ లైన్ మెన్ సార్. హలో 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 చెప్పండి సార్. మాట్లాడుతున్నాను సార్ ముఖ్యమంత్రి గారే. హలో, మీరు కొంచెం టీవీకి దూరంగా ఉండండి. సార్ మీరు కొంచెం టీవీకి దూరంగా ఉండడం మీకు కరెక్ట్ గా వినిపిస్తుంది. అలాగే సార్. సార్ నేను మైలప్పటి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. సార్ ఇక్కడ మేము ఈ జన్మభూమి కార్యక్రమంతో దాదాపు 12 కిలోమీటర్ల రోడ్డుని 6 కిలోమీటర్ల శ్రమదానంతో వేయడం జరిగినది. అయితే ఈ నోడల్ ఆఫీసర్ దగ్గర పోయినాం. దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దట్ సైడ్. నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడతాను. సార్ సార్ మీరు ఇంతకు ముందు వారం కూడా ఇలాగే అన్నారు. నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడుతాను, గుర్తుపెట్టుకున్నాను. మీలో చైతన్యం అనేది రావాలి. సార్ మీలో చైతన్యం అనేది రావాలి. సార్ అప్పుడు కానీ ఇది విజయవంతం అవుతుందని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? సీఎం గారి ప్రోగ్రాం చూసి